సాంస్కృతిక పోటీలు అని పేరు చెప్పి నాకు ఒకటి స్ఫురించింది ఏంటంటే, వీళ్ళని ఏడిపించాలన్నా జగన్మోహన్ రెడ్డి కావాలి, నవ్వించాలన్నా జగన్మోహన్ రెడ్డి కావాలి. లేకపోతే ఈ మన ఆఫీస్లో ఒక అతనేమో కామెంట్ ఏం చేశాడంటే, జబర్దస్త్ స్కిట్ లాగుంది ఇవన్నీ చూస్తే. సరే, ఆటలు అనేవి కానీ మరొక సాంస్కృతిక కార్యక్రమం కానీ ఎప్పుడైనా ఏంటంటే చాలా ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి. ఆ క్రమంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అయితే లేరట్టున్నారు. మరి ఎమ్మెల్సీలు ఏమన్నా ఉన్నారేమో తెలియదు, కానీ వాళ్ళు స్కిట్లో పాల్గొని ఉంటే వాళ్ళకు కూడా ఉత్సాహం వచ్చేది. కానీ కర్మగాలి ఏమైందంటే, ఇదేదో నిజంగానే శత్రువులు సినిమాలో చూపించినట్టు కత్తులతో నరుక్కుంటారా అన్నట్లు వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి వాళ్ళు పాల్గొనలేదు. పాల్గొన్న వాళ్ళందరూ కొంత వెకిలితనం, మనం అనకూడదుగా వెకిలితనం అని, అలా ప్రదర్శించారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద స్కిట్ వేసి దాని గురించి నవ్వుకోవటం ఏంటి అంటే, పొరపాటున వీళ్ళు అనుకున్నట్టు కనుక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని వీళ్ళు అనుకున్నది కనుక చేశారనుకోండి, తర్వాత వాళ్ళకి మాట్లాడుకోవడానికి టాపిక్ ఏమి ఉండదేమో అనిపించింది అది చూసినప్పుడు. ఇప్పుడు కేసీఆర్ గారు ఈ విషయంలో కాస్త హుందాగా బిహేవ్ చేసినట్టు అనిపించింది. ఒకసారి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు విలేకరులు అడగబోతే, అది ఒక పిచ్చివాడి కథ అయిపోయింది, ఆ కథ అయిపోయింది, దాని గురించి అడగొద్దు అన్నాడు డీసెంట్గా. ఆ ఒక విషయం. మరి ఇక్కడ ఇది చూస్తే జగన్మోహన్ రెడ్డి అసలు వీళ్ళకి ఆబద్ధ శత్రువులాగా, ఆజన్మ శత్రువులాగా, విపరీతంగా ద్వేషం నరనరాన నింపుకున్నట్టు వీళ్ళు నటిస్తున్నారు. వాస్తవానికి ఆ ద్వేషం ఉండాల్సింది కొంతమందికి, వాళ్ళకు ఉంది. కానీ ఈ పాత్రధారులు అది ఏదో ఇప్పుడు భావకళలో ఆనందంలాగా పోసాన్ని తిట్టాడు అందుకనే అనుభవిస్తున్నాడు అనేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరి కళల్లో ఆనందం కోసం ఈ తాపత్రయం అంతేగా. నాకైతే ఇది మొదటి నుంచి తెలుసు, ఆయన రఘురామకృష్ణరాజు, ఆయన మొదటి నుంచి సినిమా ఇండస్ట్రీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను ఆ డైలాగ్ చెప్పబోతున్నా అని చెప్పాడు దానవేరు సూర్యకర్ణలో. లైఫ్ టైం అచీవ్మెంట్ ఇంకంతే. అతనితో సినిమాలు ఎవరు తీయరు, తీసిన ఆ క్యారెక్టర్ చేయమని అడగరు. సో అట్లా తన కోరిక నెరవేర్చుకున్నాడు అనుకోవాలి. తన కోరిక నెరవేర్చుకున్నాడు, ఇక అంతకుమించి మనం ఏం చెప్పగలం. ఇప్పుడు మామూలుగా నాటకాలు పెడితే ఊర్లో వేయలేరు ఈయన. అలానే ఈయనలోని నటన తృష్ణని గమనించి ప్లీజ్ మీరు ఒక పాత్ర చేయండి అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళ కోసం వాళ్ళు పెట్టుకున్న దాంట్లో వాళ్ళ లైఫ్ టైం అచీవ్మెంట్ అనేది ఇదనమాట. గేమ్కి సంబంధించి ఏంటంటే, ఆటలు ఎవరు ఆడినా కూడా ఉత్సాహంగా ఉంటుంది, వాళ్ళలో తెలియని ఒక స్నేహభావం పెంపొందుతుంది. అలా ఈ ఆటల పోటీలు అనేవి మంచివి. కానీ ఏంటంటే అందులో కూడా వెకిలితనం ప్రదర్శించిన కొంతమందికి మాత్రం ఏం దక్కదు, చివరికి ఏమీ దక్కదు. ఈ ఆటల మీద కామెంట్లు అంటే ఏముంది కామెంట్లు, ఎవరికి దోచినట్టు వాళ్ళు అలరిద్దామని ట్రై చేశారు. ఇప్పుడు ఆ బాలచంద్రుడు పాటలో ఇరగదీసిన దుర్గేష్ అంటే, బాలచంద్రుడు మరి ముసలచంద్రుడు అయిపోయినట్టు లేడు. అరే ఉత్సాహం అంటారు. ఇప్పుడు ఏ వయసులో ఎలా ఉన్నాం అన్నది కాదు, వాళ్ళలో ఉత్సాహాన్ని గమనించాలి మనం. ఉత్సాహమే ఉత్సాహం, ప్రోత్సాహమే ప్రోత్సాహం లాగనమాట అది. బాయ్.